హాయ్ ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ కుర్మా చేసుకుందాము చపాతీకి. ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. కాలీఫ్లవర్ని ప్యాన్ పెట్టుకొని కాలీఫ్లవర్ మునగ వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసేసి ముందుగా వాటిని ఉడకబెట్టేసి పక్కకు తీసేసుకుందాము. హాఫ్ భాగం ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మసాలాలో ఉడకబెట్టచ్చు. ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని 2 ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నాను. బాగా వాడనిచ్చి అందులో అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి కచ్చా పచ్చా దంచుకొని ఆ పేస్ట్ ఎత్తి అందులో వేసి బాగా వాడనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు. 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను, మిక్సీకి వేసి ఆ ప్యూరీ ఎత్తి అందులో వేసేసుకొని మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు, దగ్గర పడేంత వరకు బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి పెద్దగా మంట పెడితే మాడిపోతుంది. దగ్గర పడేంత వరకు, దగ్గరికి రానిచ్చేంత వరకు బాగా వాట్ చేసుకొని అందులో పసుపు కొద్దిగా, రుచికి సరిపడా కారం కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కాలీఫ్లవర్లో ఉప్పు ఇంతకుముందు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి మసాలాలో చూసుకొని వేసుకోవాలి ఉప్పు. నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్లో ఉంది కాబట్టి. తర్వాత కాలీఫ్లవర్ ఎత్తి అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకునేసి మనం మిక్సీ పట్టుకున్న వాటర్ ఉంది కదా, ఇందులో కలిపేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది. సరిపడా వాటర్ పోసి ఆ మసాలా వాటర్ పోసేసి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్దిగా, చాలకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని బాగా ఎక్కువసేపు ఉడకనీయకుండా, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. కలబెట్టి మూత పెట్టేసి సిమ్లో ఉడికితే రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ కుర్మా. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం బాగా దగ్గరికి రానిచ్చేసి దింపేసుకుంటే సరిపోతుంది. దగ్గరకు రానిచ్చేసి దింపేసుకుంటే రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ కుర్మా. అన్నానికి, చపాతీకి రెండింటికి బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.